నెల్లూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు నిర్లక్ష్య ప్రదర్శన తీరు ఈ ప్రభుత్వ పనితీరును తెలియపరుస్తుందని, ఎన్ని సమస్యలు ఎదురైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించారని, జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు సానుభూతి పరులకు గట్టి ధైర్యాన్ని ఇచ్చే సందేశాన్ని ఇవ్వడం పట్ల జిల్లా నాయకత్వం ఆనందం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు నగరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది. దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది. కాబట్టి ములాఖత్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత మేము చెప్పాం, మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని, మాకు చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో, మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే దిగడానికి పర్యటకు రండివారు, కలవడానికి ఇచ్చినటువంటి ములాఖత్ని మీరే రద్దు చేస్తారు. అంటే ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదేమంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చిత్తగించాడు. అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికీ ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలిశారు, అన్ని విషయాలు మాట్లాడాడు కూలంకుషంగా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే కొన్ని ఏలిక పాములు ఆడే, వాటి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు పాపం. ఏదో ఆ ఏలిక పాములు లాంటి వాళ్ళు ఏదో కొంతమంది నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది మాట్లాడారు. వాటిని పెద్దగా మనం పట్టించుకొని అయ్యా ఆయన మాట్లాడినటువంటి వాటికి ఏదో పెద్ద గొప్ప నాయకులుగా సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఏలిక పాములు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాం. ప్రధానంగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి 2 విషయాలు చెప్పారు. మేము ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదు తల్లి, మీరు ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదమ్మా. మాకున్నటువంటి సమయం నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జైలు ఉందో, జైలుకి సంబంధించినటువంటి వాళ్ళ కోడ్ ఉందో, మాన్యువల్ ఉందో, దాని ప్రకారం నడుచుకున్నాం తప్ప ఎక్కడా జైలుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిబంధనలకు కానీ ఎక్కడ మాకు కొంత కూడా మినహాయింపుని అడగలేదు. మేము దాన్ని ఎక్కడ కూడా ఆ జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకేమన్నా తప్పుడు సమాచారం ఎవరన్నా అధికారులు ఇచ్చారో లేదా మీకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారో ఒకసారి మీరు దాని మీద విచారణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా. దానితో పాటు 2-3 విషయాలు మాట్లాడారు ఆమె. ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని జైల్లో పెడితే ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీడియా ప్రసంగాన్ని పూర్తిగా మీరు విన్నారా? లేదనుకుంటే పాపం మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు మీకు అనుకూలంగా వాటిని ఎడిట్ చేసి మీకు ఇచ్చారనేటువంటిది ఒకసారి మీరు మరలా ఒకసారి వినండి. ఎందుకంటే బహుశా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎడిట్ చేసి కట్ చేసి మీకేదో కొంత భాగమే వినిపించినట్టుకున్నారు. ఆ భాగం విని మీరు స్పందించినట్టుగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట, ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దౌర్జన్యాలు చేస్తూ వాటికి రిగ్గింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద
రిగ్గింగ్ పాల్పడడం నేరమే, ధ్వంసం చేయడం నేరమెంతో రిగ్గింగ్కి పాల్పడడం అంతే. కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు. 11 చోట్ల జరిగాయి. 10 చోట్ల ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? ఎందుకు నామమాత్రంగా మీరు గమ్ముకున్నారు? ఎలక్షన్ కమిషన్ 11 దగ్గరలా ఈవీఎంలు ధ్వంసం చేశారు అని అన్నారు. మిగతా వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు గెలిచి మంచి పవర్ఫుల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన మీద కేసు బనాయించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది. కాబట్టి ఈవీఎం కేసు అనేటువంటిది సమస్యే కాదు. మీరు ఏదో చెప్పడానికి ఈవీఎం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీడియాలో కూడా చెప్పింది ఈవీఎం కేసుకు సంబంధించి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే ఈరోజు మీరు పెట్టినటువంటి దొంగ కేసు ఏదైతే ఉందో నారాయణ స్వామి అనేటువంటి సిఐ కనీసం తారసపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీడియా ప్రసంగం వింటే సిఐ నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి అసలు కనీసం తారసపడలేదు, ఎదురుపడలేదు, ఇద్దరు ఒక చోట లేరు. అటువంటి వ్యక్తి మీద ఎక్కడో దాడి జరిగిందని, ఎవరో రాళ్లు వేశారని, ఆయనకు గాయం తగిలిందని దాని మీద 307 మీరు రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు. ఎంత అన్యాయం! మీకు ఎదురుపడలేదు, ఇద్దరు ఒక దగ్గర లేరు, అక్కడ మాటలు లేవు, కనీసం మీకు వాగ్వాదం లేదు, ఒకరి దగ్గర ఒకరు కనీసం నిలబడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి దొంగ కేసు మీరు ఎక్కడో గాయపడితే, ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయన 307 కింద ముద్దాయిని చేసి, అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజులకి ముద్దాయిని చేసి ఆయన్ని మీరు పెట్టడం ధర్మమా? ఇది దొంగ కేసు కాదా? ఇది అక్రమంగా మీరు బనాయించినటువంటి కేసు కాదా అని మాట్లాడుతూ ఆయన చెప్పాడు. ఇంకొక కేసు పెట్టారు. ఎదురుగా పోలీస్ కస్టడీలో ముద్దాయిగా కోర్టు దగ్గరికి మీరు తీసుకువెళుతూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎదురుగా నిలబడి వెనక చేతులు పెట్టి దుర్భాషలాడడం మొదలు పెడితే, నెట్టేస్తే ఆ వ్యక్తి మీద మీరు దాడి చేశారని చెప్పి కేసు పెట్టారు. ఎంత సిగ్గుమాలినటువంటి చర్య! పోలీసులు మీ కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని తీసుకెళ్లి మీరు న్యాయస్థానంలో పెట్టేటప్పుడు ఆ న్యాయస్థానానికి మీరు హాజరుపరిచేటువంటి ముద్దాయికి రక్షణ కల్పించకపోవడానికి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. లేదా అక్కడికి వచ్చి రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాడి మీద చర్యలు తీసుకోవాలి. వీటి రెంటిని వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో మరొక మాట, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆయన మీదకి వచ్చి మాట్లాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తిని నెట్టేసిన దానికి ఆ వ్యక్తి మీద దాడి చేశాడని చెప్పి ఒక కేసు పెట్టారు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు! ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది, సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. జైలుకి హాజరుపరిచేటప్పుడు ఏమి జరిగింది అనేటువంటిది అందరం చూసాం, లోకమంతా చూసింది, రాష్ట్రం అంతా చూసింది, ప్రజలందరూ చూశారు. ఏ విధంగా ఆ వ్యక్తి అనేటువంటి వాడు వ్యవహరించాడో, ఏ విధంగా నేరుగా వెళ్ళి అతని మీద దాడి చేశాడు అనేటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కావచ్చు, మిగతా వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరెస్టులకో జైళ్ళకో వీటికి భయపడేది ఉండదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతాం అనేది చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడుకు ఒక మాట చెప్పాడు. మీరు ఇప్పుడు దాకా మీకు దాదాపుగా 4 రోజులు గడిచాయి, మీకు అధికారం ఇచ్చినటువంటి కైపు నెత్తికెక్కుతూ పోతుంది తప్ప ఆ నిష తగ్గడం లేదు. కాబట్టి ఆ నిష తగ్గడానికి మేము కూడా ఎదురుదాడులకి స్పందిస్తాం, మేము కూడా అవసరమైతే ధీటుగా సమాధానం చెప్తాం. మాకు సంబంధించినటువంటి ఆస్తుల జోలుకో, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులకో, మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రాణాలు తీయడానికి వస్తే మేము అదే ధీటుగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఎంత దారుణం అంటే, నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీరు దాడులు జరుపుతూ, దాని మీద మరలా ఎవరన్నా వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ, అన్ని దగ్గర 307లే. పాపం నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే చాలామంది వచ్చారు, అయ్యా మా అందరి మీద 307లు పెట్టి మా ఆడవాళ్ళతో సహా లోపల వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పాపం వాళ్ళ గోడు చెప్పుకున్నారు మమ్మల్ని అందరినీ. మొన్న ఈ 4 రోజుల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి మా మీద కేసులు బనాయించి వేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు పాపం మా కుటుంబ సభ్యులు వచ్చి బోరును విలపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పక్క దాడులు చేస్తూ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరిస్తూ, వాళ్ళ ఆస్తుల మీద దాడి చేస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, మరలా మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వాళ్ళ మీద దాడులు జరిగాయని చెప్పి రాసుకునేటువంటి నీచ స్థితికి మీరు దిగజారిపోతే, దాని మీద మీకు సంబంధించినటువంటి మంత్రులందరూ మాట్లాడుతుంటే ఆ పేపర్లు చూడడానికి చదవడానికే ఈరోజు సిగ్గుగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి దాంట్లో మీరు వక్ర భాష్యం,
దానికి లేనిపోనివి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని మార్కులు పడతాయనేటువంటి తపనా తాపత్రయం కనపడుతుంది తప్ప హేతుబద్ధంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదనలో పసలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పలేకపోతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వేలాదిగా జనం తెదరులు వచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి వన్నె తరగనటువంటి అభిమానం, చెక్కు చెదరినటువంటి ప్రజా ఆదరణ నిన్న చూసాం. కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో ప్రజాదరణ, వన్నె తరగనటువంటి ఆదరణ చూసి ఈరోజు పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల కడుపు మంటతో తట్టుకోలేక ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పూర్తి కాకముందు నుంచే నిన్న నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వాళ్ళ మీద దాడులు జరపడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన జైలుకి వెళ్ళడమే నేరం ఉన్నట్టుగా, ఆయన ఏదో చేయకూడనటువంటి తప్పు చేసినట్టుగా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి జరిగినటువంటి వాస్తవం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మా వారి మీద కనుక ఇదే దాడులు కొనసాగితే ఖచ్చితంగా ప్రతిదాడులు ఉంటాయి, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. దీనిని ఎవ్వరూ ఖండించాల్సినటువంటి పని లేదు. మీరు ఖండిస్తున్నారు అంటే దాని అర్థం మేము దాడులు చేస్తున్నాం, దాడులు చేశాం, దాడులకు పూనుకుంటున్నాం, అయినా మీరు గమ్ముకుండాల్సిందే, దాడులను ఖండించకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారనేటువంటి దాని మీద మీరు మాట్లాడండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అక్షర సత్యాలు, వాస్తవాలు సంబంధం లేని కేసులో ఆ సిఐ దగ్గర మీరు తీసుకువెళ్ళి ఆ సిఐ దగ్గర కేసు పెట్టించి ఆ నారాయణ స్వామి అనే సిఐ మీద దాని మీద ఈరోజు 307 మోపి ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా పాపం తీసుకొచ్చి ఈరోజు నిర్బంధించడం, ఆయన మీద దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేటువంటి దాన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అదే బాటలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం, ధైర్యంగా పోరాడమని చెప్తాం. మా జోలికి వస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. కాబట్టి మేము మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా హెచ్చరిస్తున్నాం. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అకారణంగా మీరు దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, నెల్లూరు ప్రజలందరూ చూపించినటువంటి ఆదరణ అంటే కొంతమంది నేరుగా హెలిప్యాడ్ దగ్గరికి కానీ, కొంతమంది జైలు దగ్గరికి కానీ, కొంతమంది టీవీల ద్వారా కానీ అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషపడ్డారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతిపక్షాలతో సహా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆదరణ ప్రజల్లో ఉందా అని ఆశ్చర్యపోయే రీతిలో ప్రజలందరూ కూడా ఆయన కాన్వాయ్ పోయినంత దూరం కూడా పక్కన బైకులు వేసుకొని కానీ జనాలు కానీ ఆయనకు చూపించినటువంటి ఆదరణ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైన ఆ 2 రోజుల సమయంలో ప్రతి నిమిషంలో కూడా అధికారుల నుంచి మాకు ప్రతిస్పందనే వస్తూ ఉండేది. ఎక్కడ కూడా పెట్టినటువంటి పర్మిషన్స్కి రిజెక్ట్ కావడం కానీ, లేకుంటే జాప్యం కానీ, అసలు ఇది జరుగుతుందా లేదా అనిపించేటంతగా వారి నుంచి ఆ కార్యక్రమాలు రావడం, అన్నింటినీ కూడా పెద్దలందరి సహకారంతో వీటన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి సభగా అంటే ఆయన రావడం కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ప్రజలందరి మద్దతుతో ఒక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరికీ కూడా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రెడ్డి గారు కానీ కోట్ చేసినటువంటి అంశాల్లో ఒక 2 పాయింట్స్ నేను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఒకటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు, అది మే 13వ తారీఖున ఎలక్షన్ జరిగితే ఆ సందర్భంగా అది జరిగింది. అయితే దానికి సంబంధించి కేసు పెట్టడం, ఆ కేసులో బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా 25 లక్షలు ఖర్చు పెట్టి అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్ముకున్నటువంటి ఒక నాయకుడికి, వైఎస్ఆర్సీపీలో సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్త కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు, ఎంత ఖర్చైనా బరాయిస్తారు అనే ఒక ఉదాహరణగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకి రావడం, ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక 2 విషయాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.